నమస్తే. సో ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగాలన మెయిన్గా చెప్పి ఎలక్షన్లలో గెలిచిన పరిస్థితి చూడొచ్చు. సో ఎలక్షన్లలో గెలిచిన తర్వాత కూడా 6 నెలలు అయింది. 6 నెలల్లోపు బీసీలకి కులగాలన చేస్తాము, సమగ్ర కులగాలన చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో అలా ఆ హామీలుగానే మిగిలిపోయినాయి. సో మా బీసీల గురించి పట్టించుకోవట్లేరు. సో బీసీ సమగ్ర కులగాలన చేయాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీ నిర్వహించారు ఇందిరా పార్క్ దగ్గర. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు బీసీ ఉద్యమకారులు కావచ్చు, బీసీ కులగాలన చేయాలని చెప్పి. సో మాట్లాడిద్దాం. సో ఏంది పరిస్థితి, ఎందుకు మహాధర్నా చేపట్టిన పరిస్థితి? నా పేరు లెనిన్ యాదవ్, ఉస్మానియా విద్యార్థి నాయకుడిని. ఈరోజు బీసీలు అంతా ఐక్యత కావడానికి బీసీలో ఉన్నటువంటి 42 రిజర్వేషన్ ప్రకారం మీరు మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేనిఫెస్టో ఈరోజు మీరు కాలదన్నిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పటికైనా ఎంపీ ఎలక్షన్లో చూసినా కూడా, అదే నామినేట్ పోస్టుల్లో చూసినా కూడా బీసీలకు ఎటువంటి న్యాయం సీట్లు కేటాయించని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కాంగ్రెస్, మేము ఇప్పటికీ చెప్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం అయినాక మీరు పెట్టిన మేనిఫెస్టోను కాలదన్నారు. అటువంటి బీసీలో మేము ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి మీరు మాకున్నటువంటి బీసీ రిజర్వేషన్ 42 రిజర్వేషన్ని మీరు కనీసం దాన్ని పట్టించుకునే నాదనం లేదు. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, సీఎం గారు ఇప్పుడైనా మా బీసీలకు న్యాయం చేకూర్చే విధంగా మీరు పాలన చేపట్టాలి. ఎందుకంటే ప్రజాపాలన అన్నారు, ఈరోజు ప్రజాపాలన ఎక్కడ పోయింది? మా బీసీలను అణచివేతకు గురి చేస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నది. అందుకోసం మేము చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా బీసీలకు ఉన్నటువంటి మా రిజర్వేషన్ మాకు కల్పించాలి. అత్యధికంగా బీసీలే ఈ తెలంగాణలో ఎక్కడ చూసినా బీసీలే అత్యధిక పరిస్థితి జనాభా ఉంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రానున్న ఎలక్షన్లోనే, రానున్న రేపు సర్పంచ్ ఎలక్షన్లో మాకు బీసీలకు తక్షణమే ఉన్నటువంటి రిజర్వేషన్లు, మాకున్నటువంటి సీట్లను కేటాయించి మాకు న్యాయం జరిగే విధంగా 42 రిజర్వేషన్ విధంగా. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ వల్ల లేట్ అవుతుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఎలక్షన్ కోడ్లో చూసినట్టయితే బీసీలకు పూర్తిగా న్యాయం చేకూర్చే విధంగా మాకు సీట్లు కేటాయించిన ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి, బీసీలకు ఎక్కడ సీట్లు పెద్దగా రాలే. ఎంపీ సీట్లు ఎంపీ ఎలక్షన్స్ అయినాయి, దాంట్లో కూడా బీసీలకు పెద్దగా ఎక్కడ సీట్లు ఇవ్వని పరిస్థితి. ఎట్లా చూడొచ్చు? బీసీలకు ఎటువంటి సీట్లు కేటాయించలేదు, అగ్ర కులస్తులకే కేటాయించే పరిస్థితి ఉంది. బీసీలు ఏకమవుతున్నారు. ఇప్పటికైనా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీరు బీసీలకు ఉన్నటువంటి న్యాయం, మాకున్నటువంటి సీట్లను మాకు కేటాయించాలి.